నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాక్ నుంచి స్వదేశానికి రానున్న వింగ్ కమాండర్ అభినందన్ సాయంత్రం వాఘా సరిహద్దు వద్ద స్వాగతం పలకనున్న వాయుసేన అభినందన్ అప్పగింత శాంతికాముక చర్యగా పేర్కొన్న పాక్ ప్రధాని జెనీవా ఒడంబడిక ప్రకారమే తిరిగొస్తున్నాడన్న భారత వాయుసేన కవ్విస్తే కఠిన చర్యలు తప్పవని దాయాదికి భారత త్రివిధ దళాల హెచ్చరిక ఉగ్ర కుట్రలు నిలిపే వరకు దాడులు ఆగవని స్పష్టీకరణ బాలాకోట్ దాడులను పైలట్ ప్రాజెక్టుగా అభివర్ణించిన మోదీ మున్ముందు అసలైన దాడులుంటాయని వ్యాఖ్య బూత్ స్థాయి కార్యకర్తలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ పై విపక్షాల విమర్శలు మోదీకి దేశం కంటే రాజకీయాలే ఎక్కువయ్యాయని ఆక్షేపణ విశాఖ రైల్వే జోన్ కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం కిసాన్ సమ్మాన్ నిధి రెండో విడత జమకు ఆధార్ అక్కర్లేదన్న కేంద్రం విశాఖలో నేడు మోదీ పర్యటన నిరసిస్తూ ప్రధానికి చంద్రబాబు బహిరంగ లేఖ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల కాగడాల ప్రదర్శన జూనియర్ డాక్టర్లతో మంత్రి ఈటెల చర్చలు సఫలం సమస్యల పరిష్కారానికి ఈ నెల 11 వరకు గడువు ఆందోళన విరమించిన జూడాలు వైమానిక ఘర్షణలో పాకిస్తాన్ చేతికి బందీగా చిక్కిన భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఇవాళ స్వదేశానికి తిరిగి రానున్నారు వాఘా సరిహద్దు వద్ద వైమానిక యోధుడికి భారత వాయుసేన బృందం స్వాగతం పలకనుంది అభినందన్ అప్పగింతను శాంతి కాముక చర్యగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొనగా జెనీవా ఒడంబడికను అనుసరించి మాత్రమే దాయాది దేశం అభినందన్ను అప్పగిస్తోందని భారత వాయుసేన స్పష్టం చేసింది తన యుద్ద విమానాన్ని శత్రు సైన్యం పేల్చడానికి ముందే పాక్ యుద్ద విమానం F-16 ను అభినందన్ కూల్చినట్లు వాయుసేన తెలిపింది భారత్ పాకిస్తాన్ మధ్య వైమానిక ఘర్షణలో MiG-21 బైసన్ యుద్ద విమానాన్ని పాక్ బలగాలు నేలకూల్చడం వల్ల ఆ దేశానికి బందీగా చిక్కిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ నేడు తిరిగి స్వదేశం చేరుకునే అవకాశం ఉంది సాయంత్రం వాఘా సరిహద్దు వద్ద భారత వాయుసేనకు చెందిన కొందరు ఉన్నతాధికారుల బృందం అభినందన్ కు స్వాగతం పలకనుంది అయితే పాకిస్తాన్ అభినందన్ ను నేరుగా భారత సైన్యానికి అప్పగిస్తుందా లేక అంతర్జాతీయ రెడ్ క్రాస్ కు అప్పగిస్తుందా అన్న అంశంలో ఏ విధమైన స్పష్టత లేదు బుధవారం నాటి వైమానిక ఘర్షణలో పాక్ కు చెందిన F-16 యుద్ద విమానాన్ని అభినందన్ వింగ్ కమాండర్ గా ఉన్న MiG-21 బైసన్ యుద్ద విమానం కూల్చినట్లు భారత వాయుసేన ప్రకటించింది అభినందన్ మిగ్ కూలిపోవడానికి కాసేపటి ముందే గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే R-73 సాయంతో పాక్ F-16 ను కూల్చినట్లు పేర్కొంది అటు అత్తారి సరిహద్దు వద్ద వింగ్ కమాండర్ అభినందన్ కు స్వాగతం పలికేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాని మోదీకి ట్వీట్ చేశారు అభినందన్ కు స్వాగతం పలకడం ఓ గొప్ప గౌరవంగా భావిస్తానని అమరీందర్ తెలిపారు అటు అభినందన్ విడుదల విషయంలో గురువారం అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి అతన్ని పావుగా వాడుకునేందుకు పాక్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి అభినందన్ విడుదల విషయంలో ఎలాంటి షరతులు పెట్టడానికి వీల్లేదని భారత్ తేల్చి చెప్పింది పైలట్ ను కలుసుకునేందుకు ఎలాంటి దౌత్యపరమైన అవకాశాన్ని కోరలేదని అప్పగించే విషయంలో ఎలాంటి ఒప్పందాల ప్రసక్తే ఉండదని భారత్ స్పష్టం చేసింది పైలట్ వెంటనే రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది మరోవైపు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలకు ఇమ్రాన్ ఖాన్ సిద్ధంగా ఉన్నారని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ ప్రకటించగా ముందుగా పాకిస్తాన్ ఉగ్రవాదులపై అత్యవసర విశ్వసనీయ నిర్ధారిత చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సూచించాయి ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో మాట్లాడిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పైలట్ అభినందన్ వర్ధమాన్ ను ఇవాళ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు అభినందన్ విడుదల చేస్తున్నట్లు పేర్కొనగా భారత వాయుసేన జెనీవా ఉడంబడికను అనుసరించే అభినందన్ ను పాక్ అప్పగిస్తున్నట్లు స్పష్టం చేసింది अगर हिंदुस्तान आप कोई एक्शन लेता है तो हमें मजबूरी एक्शन लेना पड़ेगा वो किधर जाएगी उसके बाद बात मैं आज सबके सामने ये कहना चाहता हूँ कि देखिए पाकिस्तान अमन चाहता है
हमारी सिर्फ एक इंटरेस्ट है कि हमारे खत्ते में स्टेबिलिटी हो, अमन हो। जब अमन होती है, अमन के अंदर इन्वेस्टमेंट आती है, नौकरियां मिलती हैं, दौलत बनती है, वेल्थ क्रिएशन होती है। ये जो टेंशन है ये ना पाकिस्तान को फायदा देती है ना हिंदुस्तान को फायदा देती है। मैंने कल भी कोशिश की नरेंद्र मोदी से बात करने की और सिर्फ ये डी-एस्केलेट करने के लिए। हिंदुस्तान का पायलट हमने पकड़ा हुआ है, हम एज ए पीस जेस्टर हम उसको कल रिहा करने लगे हैं हिंदुस्तान को वापस। As far as the Indian Air Force is concerned, we are happy that our pilot, who had fallen across the line of control and was in the custody of Pakistan, is being released. We are extremely happy to have him back. We want to see him back. Once he reaches back, once he is handed over to us, we will then further make any more comments. Do you see this as a goodwill gesture, sir? We only see it as a gesture which is in consonance with all Geneva Conventions. అభినందన్ విడుదల విషయంలో అమెరికా సౌదీ పాత్ర కూడా ఉంది. పాక్ పార్లమెంటులో ఇమ్రాన్ ప్రకటనకు కొద్ది గంటల ముందు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడం గమనార్హం. అటు సౌదీ కూడా ఈ అంశంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి సౌదీ రాజు నుంచి ఓ సందేశం తీసుకొస్తున్నారంటూ పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి ఖురేషీ కూడా ఓ ప్రకటన చేశారు. భారత్ లోని సౌదీ అరేబియా రాయబారి ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు. వీరితో పాటు మరికొందరు మధ్యవర్తులు కూడా రెండు దేశాల మధ్య చర్చలు జరిపినట్లు సమాచారం. అభినందన్ ను స్వదేశానికి తీసుకురావడం ఓ పెద్ద దౌత్య విజయంగా అంతర్జాతీయ వ్యవహారాల రక్షణ రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. అభినందన్ ను బందీగా ఉంచుకోవాలని పాక్ భావించినప్పటికీ భారత్ అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడంలో సఫలమైందని పేర్కొంటున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, అమెరికా విదేశాంగ మంత్రి సహా ఆ దేశ ఎన్ఎస్ఏలతో నేరుగా చర్చలు జరపగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ అరబ్ దేశాల నేతలతో చర్చలు జరిపి పాక్ పై ఒత్తిడి తీసుకురావడంలో సఫలీకృతమయ్యారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ విధంగా అన్ని మార్గాల్లో పాక్ పై ఒత్తిడి పెంచిన భారత్ బేషరతుగా అభినందన్ భారత్ కు తిరిగి పంపేలా మంత్రాంగం నెరపింది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే గట్టిగా తిప్పికొడతామని భారత సైన్యం ప్రకటించింది. దాయాది గడ్డ మీదనున్న ఉగ్రతండాలు భారత్లో కుట్రలకు పాల్పడినంతకాలం భారత్ నుంచి దాడులు తప్పవని త్రివిధ దళాలు తేల్చి చెప్పాయి. సరిహద్దుల్లో శాంతి సుస్థిరతను కాపాడేందుకు భారత సైన్యం కట్టుబడి ఉన్నట్లు ప్రకటించాయి. పాకిస్తాన్తో వైమానిక ఘర్షణ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, అభినందన్ విడుదలపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ప్రకటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన త్రివిధ దళాల ఉన్నతాధికారులు తాజా పరిస్థితిని ఆయనకు వివరించారు. వైమానిక ఘర్షణ విషయంలో పాకిస్తాన్ అన్ని అబద్దాలు చెప్పిందని ప్రధానితో భేటీ తర్వాత నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో వివరించారు. భారత సైనిక స్థావరాల లక్ష్యంగా పాకిస్తాన్ వైమానిక దళం బుధవారం దాడులకు పాల్పడిందని వెల్లడించారు. ఈ దాడులకు F-16 యుద్ద విమానాలను ఉపయోగించలేదని పాకిస్తాన్ అబద్దాలు చెబుతోందని తెలిపారు. పాక్కు చెందిన F-16 యుద్ద విమానాన్ని కూల్చివేశామని, రాజౌరి సెక్టార్లో ఆ విమానం ప్రయోగించిన క్షిపణి శకలాలు పడ్డాయని చెప్పారు. అందుకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టారు. పాకిస్తాన్ బాలాకోట్లో జైషే మహమ్మద్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ప్రకటించిన సైనిక అధికారులు వాటిని బయటపెట్టాలా వద్దా అనేది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎగదోసినంతకాలం పాక్లోని ముష్కర తండాలపై భారత దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. There have been many factually incorrect statements that have been made by Pakistan. The first blatant disinformation was that 2 IAF aircraft were shot down by Pakistan and 3 pilots of Indian Air Force were down. This figure was later revised downwards, 2 IAF aircraft and 2 pilots. Fact, however, is that Indian Army units had reported sighting 2 parachutes falling in PO-J&K, which were of 2 F-16 pilots, the aircraft which was shot down by the MiG-21. Pakistan later in the evening changed statement, say that 1 Indian pilot was in their custody. Therefore, it was only by late evening that Pakistan accepted the fact. Secondly, Pakistan claimed that they intentionally dropped weapons in open space where there was no human presence or military posts. The fact is that Pakistan Air Force aircraft targeted military installations. However, they were intercepted by IAF fighter aircraft which thwarted their plans. Although PAF bombs have fallen in Indian Army formation compounds, however, there was unable to cause any significant damage to our military installations due to a swift IAF response. Pakistan also stated that no F-16s were used in the operation and no Pakistani plane was downed by Indian Air Force. There is enough evidence to show that F-16s were used in this mission. Pakistan is trying to hide this fact. Parts of AMRAAM air-to-air missile carried only on the Pakistan F-16 was recovered east of Rajouri within the Indian territory. Therefore, the fact remains that 1 F-16 of PAF was shot down by IAF MiG-21 Bison. సరిహద్దుల్లో భద్రతా సవాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. In response to the counter-terrorist strike
by the Indian Air Force, Pakistan Army first resorted to unprovoked ceasefire violations in Sundarbani, Bhimber Gali, Naushera and Krishna Ghati sectors on 26th February. This was responded to by the Indian Army. On 27th February 19, the Pakistan Air Force attempted to target our military establishments. Given the high level of preparedness along the line of control and the immediate and punitive response given by our own forces, the Pakistan Air Force's designs were foiled. I wish to assure the nation that we are fully prepared to respond to any provocation by Pakistan. The Indian Army is committed to maintaining peace and stability in the region. అటు బుధవారం నాటి వైమానిక ఘర్షణలో పాకిస్తాన్ నుంచి 24 యుద్ద విమానాలు రాగా వాటికి భారత్ కేవలం 8 యుద్ద విమానాలతోనే ధీటుగా జవాబిచ్చింది. నియంత్రణ రేఖకు 10 కిలోమీటర్ల దూరంలోకి వచ్చాక పాకిస్తాన్ యుద్ద విమానాల ఫార్మేషన్ ను గుర్తించిన భారత వాయుసేన 4 సుఖోయ్ 30, 2 MiG-21 బైసన్లు, 2 మిరాజ్ 2000 యుద్ద విమానాలను రంగంలోకి దించి పాక్ యుద్ద విమానాలను సమర్థంగా అడ్డగించింది. ఈ క్రమంలో పాక్ కు చెందిన ఓ F-16 విమానాన్ని అభినందన్ కూల్చగా అతడి MiG-21 బైసన్ ను పాక్ కు చెందిన మరో F-16 కూల్చింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన వైమానిక దాడుల్ని ప్రధాని నరేంద్ర మోదీ పైలట్ ప్రాజెక్టుగా అభివర్ణించారు. అసలైన పని ముందుందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన శాంతి స్వరూప్ భట్నాగర్ సైన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ప్రధాని శాస్త్రవేత్తలకు పైలట్ ప్రాజెక్టులు చేపట్టడం అలవాటని, అది విజయవంతమైతే పెద్ద స్థాయిలో ప్రాజెక్టు చేపడతారని పేర్కొన్నారు. అదే తరహాలో తాము కూడా ఇటీవల పైలట్ ప్రాజెక్టు చేపట్టామన్న ప్రధాని అసలైనది భవిష్యత్తులో చేసి చూపుతామన్నారు. సమాజ అవసరాలు, ఆర్థిక వ్యవస్థల ప్రాతిపదికన శాస్త్రవేత్తల ప్రయోగాలు సాగాలన్న మోదీ ఒక్కొక్కరిగా ప్రయోగాలు జరిపే ప్రక్రియకు కాలం చెల్లిందని అభిప్రాయపడ్డారు. శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు మధ్య పరస్పర అవగాహన ఉండాలన్న ప్రధాని అలాంటి విధానం ద్వారా పలు శాస్త్రీయ ప్రశ్నలకు సత్వర సమాధానాలు దొరుకుతాయని అభిప్రాయపడ్డారు. आप तो लेबोरेटरी में जिंदगी गुजारने वाले लोग हैं. आप में एक पहले पायलट प्रोजेक्ट करने की परंपरा होती है और पायलट प्रोजेक्ट होने के बाद स्केलेबल किया जाता है. तो अभी एक पायलट प्रोजेक्ट हो गया. अभी रियल करना है. पहले तो प्रैक्टिस थी. దేశ సరిహద్దుల వద్ద ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో సైన్యం మనోధైర్యాన్ని ఏ శక్తి దెబ్బతీయలేదన్న భరోసాను కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. మేరా బూత్ సబ్సే మజ్బూత్ పేరిట దేశంలోని 15,000 ప్రాంతాల్లోని 1 కోటి మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ప్రపంచంలోనే అతిపెద్ద దూరదృశ్య మాధ్యమ ప్రసంగం చేసిన మోదీ అలజడులు సృష్టించడం ద్వారా దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశాన్ని రక్షిస్తున్న వీర జవాన్లకు వందనం సమర్పిస్తున్నట్లు తెలిపిన ప్రధాని శత్రుదేశం ఎన్ని కుట్రలు పన్నినా భారత్ను ఏమీ చేయలేదని తెలిపారు. భారత్ ఒకటిగా పోరాడుతూ, ఒకటిగా జీవిస్తూ, ఒకటిగా పనిచేస్తూ, ఒకటిగా విజయం సాధిస్తుందన్నారు. సరిహద్దుల వద్ద సైన్యం సేవలు అభినందిస్తున్నందే భారత్ అభివృద్ధిలో కొత్త ఎత్తులకు వెళ్లగలుగుతోందని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా విపక్షాల మహాకూటమిపై విమర్శలు గుప్పించిన మోదీ ఆ కూటమి దేశాన్ని అత్యవసర చికిత్సా విభాగానికి పంపుతుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడితే 2004 ముందు ఉన్నట్టే అభివృద్ధి కుంటుపడి సులభతర వాణిజ్యం స్థానంలో సులభతర అవినీతి వస్తుందని ప్రధాని అన్నారు. इस समय देश की भावनाएं एक अलग स्तर पर है. देश का वीर जवान सीमा पर और सीमा के पार भी अपना पराक्रम दिखा रहा है. पूरा देश आज एक है और हमारे जवानों के साथ खड़ा है. दुनिया हमारे कलेक्टिव विल को देख रही है. हमारी सेनाओं के सामर्थ्य पर हमें भरोसा है और इसलिए बहुत आवश्यक है कुछ भी ऐसा न हो जिससे उनके मनोबल पर आंच आए या हमारे दुश्मनों को हमारे पर उंगली उठाने का मौका मिल जाए. जब दुश्मन भारत को अस्थिर करने की साजिश करता है, आतंकी हमला करता है, तो उनका एक मकसद ये भी होता है हमारी प्रगति रुक जाए, हमारी गति रुक जाए. उनके इस मकसद के सामने हर भारतीय को दीवान बनकर के, चट्टान बनकर के खड़ा होना है.
అటు నరేంద్ర మోదీ 15,000 ప్రాంతాల్లోని భాజపా బూత్ స్థాయి నేతలతో చేసిన వీడియో కాన్ఫరెన్స్ పై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. భారత పైలట్ పాక్ చెరలో ఉండడం సహా యుద్ధ మేఘాలు కమ్ముకుని ఉన్నప్పుడు నరేంద్ర మోదీకి భాజపాకి రాజకీయాలు కావాల్సి వచ్చాయా అంటూ విమర్శించాయి. జాతీయ మనోభావాలను వంచిస్తున్నారంటూ దుయ్యబట్టాయి. ప్రాధాన్యాలను ఎక్కడో మరచి వచ్చే లోక్సభ ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యేందుకే మోదీ తెగిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. సైనిక దళాలు సరిహద్దుల్ని పరిరక్షిస్తూ ఉంటే ప్రధాన సేవకుడు మాత్రం పోలింగ్ బూత్ల పరిరక్షణలో ఉన్నారని ఎద్దేవా చేశారు. సైనికుల త్యాగాల నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్న భాజపా ఆత్మశోధన చేసుకోవాలని సుర్జేవాలా సూచించారు. జాతీయ భద్రతపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ప్రధాని రాజకీయాల కోసం పాకులాడ్డం ఏంటని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. ప్రతి భారతీయుడు పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి అండగా నిలబడితే అధికారంలో ఉన్న భాజపా మాత్రం బూత్ స్థాయి కార్యకర్తలతో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనడం దారుణమని ఎస్పీ విమర్శించింది. పాక్తో ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఢిల్లీకి పూర్తి రాష్ట్ర స్థాయి హోదా కల్పించాలన్న డిమాండ్తో చేపట్టదలిచిన దీక్షను తాను వాయిదా వేసుకున్నానని, ప్రధాని మాత్రం బూత్ స్థాయి పార్టీ కార్యకర్తలతో భేటీని వాయిదా వేసుకోలేకపోయారని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఆర్జేడీ సహా మరికొన్ని పార్టీలు కూడా ప్రధాని వైఖరిని ఖండించాయి. బాలాకోట్లో భారత వాయుసేన జరిపిన వైమానిక దాడులు వచ్చే ఎన్నికల్లో భాజపా విజయావకాశాలు మెరుగుపరిచాయంటూ కర్ణాటక భాజపా సీనియర్ నేత యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలపై విపక్షాలతో పాటు స్వపక్షం నుంచి కూడా విమర్శల దాడి పెరిగింది. యడ్యూరప్ప వ్యాఖ్యలు దేశభక్తిని ప్రదర్శించేలా లేవని, మతిలేని రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ మండిపడ్డారు. యడ్యూరప్ప వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీకే సింగ్ తెలిపారు. దేశ రక్షణ కోసమే కానీ లోక్సభ ఎన్నికల్లో భాజపా సీట్లు పెంచుకోవడం కోసం సైన్యం దాడులు చేయలేదని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు సైన్యం చేసిన దాడుల్ని రాజకీయాలతో యడ్యూరప్ప ముడిపెట్టడం ద్వారా జవాన్ల త్యాగాలను భాజపా అపహాస్యం చేసిందని కుమారస్వామి విమర్శించారు. ఇంటా బయట విమర్శలు రావడంతో యడ్యూరప్ప వెనక్కి తగ్గారు. ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడుల నుంచి రాజకీయ ప్రయోజనం పొందే ప్రశ్నే లేదని తెలిపిన యడ్యూరప్ప దేశమే తనకు మొదటి ప్రాధాన్యత అని అన్నారు. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారన్న ఆయన పరిస్థితులు భాజపాకు అనుకూలంగా ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా చెప్తున్న మాటల్నే మళ్లీ చెప్పానని వివరణ ఇచ్చారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి విశాఖ రైల్వే జోన్తో పాటు ఒడిశా రాయగడలో రైల్వే డివిజన్ ఏర్పాటుకు కూడా పచ్చజెండా ఊపింది. దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వేను విభజించడం ద్వారా వీటిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కాన్పూర్, ఆగ్రా మెట్రోలకు ఆమోదం లభించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రెండో విడతగా ఇచ్చే 2,000 రూపాయల నగదు రైతుల ఖాతాలో జమ చేసేందుకు ఆధార్ తప్పనిసరి కాదని తెలిపిన మంత్రిమండలి ఆధార్ను ఎవరైనా దుర్వినియోగం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకునేలా తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది. ఎయిర్ ఇండియా నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఎస్పీవీ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇటీవల ఈబీసీల కోసం తీసుకువచ్చిన 10% రిజర్వేషన్లను జమ్మూ కశ్మీర్లో కూడా అమలు చేసేందుకు మంత్రిమండలి సమ్మతి తెలిపింది. చెరకు రైతులకున్న బాకీలు తీర్చేందుకు చక్కెర కర్మాగారాలకు 10,540 కోట్లు ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. జాతీయ ఖనిజ విధానం 2019కి పచ్చజెండా ఊపిన మంత్రిమండలి వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ విదేశీ పెట్టుబడుల్ని 25,000 కోట్లకు పెంచుకునేందుకు సమ్మతి తెలిపింది. వీటితో పాటు మరికొన్ని నిర్ణయాలకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 10,000 కోట్ల రూపాయల విలువైన ఫేమ్ 2 పథకానికి కూడా మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ విశాఖకు రానున్నారు. విశాఖ రైల్వే మైదానంలో జరిగే భాజపా ప్రజా చైతన్య సభలో ఆయన పాల్గొంటారు. విశాఖకు రైల్వే జోన్ ప్రకటన అనంతరం వస్తున్న ప్రధాని సభకు కమలనాథులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ విమానాశ్రయానికి రానున్న మోదీ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సభాస్థలికి చేరుకుంటారు. దాదాపు 50,000 మంది వరకు సభకు హాజరవుతారని అంచనా వేస్తున్న భాజపా శ్రేణులు మైదానంలో భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు మోదీ సభలో పాల్గొంటారు. మోదీ సభ కోసం కొందరు జాతీయ నేతలు కూడా ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. ప్రధాని సభ దృష్ట్యా 2,000 మందితో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. సభ ప్రాంగణంకు 1/2 కిలోమీటర్ దూరంలో కంచరపాలెం మెట్టు వద్ద సభకు వచ్చే వారికి పార్కింగ్ ఏర్పాటు చేశారు. భాజపా జారీ చేసిన పాస్లు ఉన్నవారిని మాత్రమే సభ ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి తాడిచెట్లపాలెం దారిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మోదీ సభ విజయవంతం అవుతుందని భాజపా ఎంపీ కంభంపాటి హరిబాబు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ విభజన వేళ ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి వస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీశారు. ఈ మేరకు మోదీకి బహిరంగ లేఖ రాసిన చంద్రబాబు విభజన గాయాలు అలా ఉండగానే పుండుపై కారం చల్లేలా మీ పర్యటనలు వ్యాఖ్యలు ఉంటున్నాయని మండిపడ్డారు. మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఏపీ వ్యాప్తంగా నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ రాకను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. విభజన హామీలు అమలు చేయకుండా ఏపీకి ఎలా వస్తారంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శనలు నిర్వహించారు. రైల్వే జోన్ విషయంలోనూ ఏపీకి అన్యాయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ గో బ్యాక్ అంటూ నినదించారు. విశాఖలోని ఏయూ ప్రధాన ముఖద్వారం వద్ద టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేపట్టారు. రైల్వే జోన్ కు కేకే లైన్ తో కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోనూ కాగడాల ర్యాలీ సాగింది. రాజమహేంద్రవరంలో కోటగుమ్మం నుంచి పుష్కర ఘాట్ వరకు కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, తెలుగు యువత ఏపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మోదీ రాకను నిరసిస్తూ గుంటూరు లక్ష్మీపురంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కాగడాల ప్రదర్శన చేపట్టారు. మోదీ వెనక్కి వెళ్లు అంటూ అనంతపురం జిల్లా గుంతకల్లు, కళ్యాణదుర్గం టీ కూడలిలో, రామగిరి మండల కేంద్రంలో నిరసనలు జరిగాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఇవాళ కూడా నిరసనలు కొనసాగనున్నాయి. హైదరాబాద్ గాంధీ నీలోఫర్లో గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్తో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న మంత్రి హామీతో సమ్మెను తాత్కాలికంగా విరమించిన జూడాలు ఇవాళ్టి నుంచి విధులకు హాజరు కానున్నట్లు వెల్లడించారు. సెక్రటేరియట్లోని తన ఛాంబర్లో జూడాలతో చర్చలు జరిపిన ఈటెల రాజేందర్ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. వైద్యులపై దాడుల్ని తీవ్రంగా ఖండించిన మంత్రి దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి హామీతో ఈ నెల 11 వరకు సమ్మెను తాత్కాలికంగా విరమించిన జూనియర్ డాక్టర్లు ఆలోపు సమస్యలు పరిష్కారం కాకపోతే మరోసారి సమ్మెకు దిగుతామని పేర్కొన్నారు. గంటల తరబడి, రోజుల తరబడి సర్వీస్ చేస్తున్నప్పుడు 99 మందికి మంచిగా అయితేనేమో వెళ్ళిపోతా ఉంటారు. ఒక్క కేసులో ఏమైనా అయితే మాత్రం డాక్టర్లను నిందించి డాక్టర్ల మీద దాడులు జరగడం అనేది అత్యంత జుగుప్సాకరమైనటువంటి సంఘటన ఇది. నేను మా డాక్టర్లందరూ కూడా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చిన్న చిన్న ఘటనలతోటి కొంత గాయపడితే గాయపడొచ్చు, కానీ మన బాధ్యత మాత్రం చావు బతుకుల్లో ఉన్న వాడికి ప్రాణభిక్ష పెట్టేటువంటి వాళ్ళ మనం డాక్టర్ల మీద దాడులు జరగకుండా రాబోయే కాలంలో అన్ని రకాల చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తాం. డాక్టర్లు మెంటల్ టెన్షన్ పడకుండా ఉండేటువంటి వాతావరణ కల్పన కావచ్చు, ఫెసిలిటీస్ కల్పించే విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నుంచి, పురపాలక శాఖ మంత్రి నారాయణ నెల్లూరు అర్బన్ శాసనసభ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగనున్నారు. ఈ మేరకు నెల్లూరు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని నేతలతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. అభ్యర్థులతో ముఖాముఖిలో వారి లోటుపాట్లు వివరించి సర్వే నివేదికలు వారి చేతికి అందజేసిన ముఖ్యమంత్రి నెల్లూరు గ్రామీణంను ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఖరారు చేశారు. కోవూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డికే మళ్లీ అవకాశం ఇవ్వాలని భావిస్తున్నా మరింత సమన్వయం వచ్చాక ప్రకటించాలని నిర్ణయించారు. ఉదయగిరిలో ద్విముఖ పోరు ఉండగా పెండింగ్ లో పెట్టారు. బీదా మస్తాన్ రావును నెల్లూరు పార్లమెంట్ లేదా కావలి నుంచి పోటీ చేయించే యోచనలో అధినేత ఉన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరుకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోతుల రామారావు ఉన్నారు. అటు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సర్వేపల్లికి మాత్రమే అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు ఇవాళ మరోసారి సమీక్ష చేయనున్నారు. శ్రీకాళహస్తి టికెట్ ను మాజీ మంత్రి బొజ్జల తన కుమారుడికి కేటాయించాలని కోరుతుండగా ఎస్సీవీ నాయుడు కూడా పోటీలో ఉన్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.